పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ గారు, అలాగే ప్లాస్టిక్ సర్జన్ మధు వినయ్ గారు. ఎందుకు అంటే వీళ్ళు ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సర్జరీని చేశారు. అది ఒక పేషెంట్ చాలా చిన్న ఏజ్లో జరిగినటువంటి ఒక చిన్న తప్పు వల్ల అతను తన జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి. దాని నుంచి వాళ్ళు అతన్ని బయటపడేశారు. అది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే విందాం ఇప్పుడు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యా, చాలా గొప్ప సర్జరీ. అంటే అది కూడా జనరల్గా అంటుంటారు మన ఇండియాలో కంటే ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి డాక్టర్స్ ఉంటారు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అని. బట్ దాన్ని మీరు పటాపంచలు చేస్తూ హైదరాబాద్లోనే ఇంకా గొప్పగా చేయొచ్చు సర్జరీస్. చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, అన్నిటికంటే లేటెస్ట్ ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి నిరూపించారు. సోమాలియాకి సంబంధించినటువంటి ఒక పేషెంట్కి మీరు నిజం చెప్పాలంటే రీబర్త్ ఇచ్చారేమో అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే అతని జీవితం ఇంక లేదేమో, ఇంతటితో ఎండేమో అనుకుంటున్నటువంటి టైంలో మీరు అతనికి లైఫ్ ఇచ్చారు, ఒక మనిషిగా నిలబెట్టారు. తను ఆడనో మగనో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నుంచి అతను ఇప్పుడు పర్ఫెక్ట్ అబ్బాయిగా చేసి తను మిగతా జీవితాన్ని లీడ్ చేయగలిగే కెపాసిటీని ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఫస్ట్ ఇద్దరికి కూడా కేస్ డీటెయిల్స్ చెప్పండి. మామూలుగా ముస్లిమ్స్లో అందరూ రిచువల్ సర్కంసెషన్ చేయించుకుంటారండి. అంటే అది సుంతి అంటారు, సుంతి ఆపరేషన్ అంటాం మనం. వాళ్ళు కూడా అదే అంటారు, సుంతి ఆపరేషన్ అని అంటారు. సో ఈ సర్కంసెషన్ అనేది ఏంటంటే చాలా మంది నాన్ డాక్టర్స్ దగ్గరికి, సర్జన్స్ కాకుండా మామూలుగా వాళ్ళ ముల్లాస్ దగ్గర వాళ్ళ దగ్గర చేయించుకుంటారనమాట. వాళ్ళంటే ట్రెడిషనల్గా ట్రైన్డ్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు వాళ్ళ బిజీలో కానీ కంగారులో కానీ సరిగ్గా చేయకపోవటం వలన ఈ బాబుకి ఏమైందంటే పురుషాంగం మొత్తం కింద బేస్ దాకా తెగిపోయింది. చిన్నవాడు అక్కడ ఎక్కడో విలేజ్లో ఉండడం వలన అబ్బాయి వాళ్ళు ఏం చేసుకోలేక అట్లాగే యూరిన్ పాస్ చేసుకుంటూ ఉన్నాడు. దాదాపు ఒక 17-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ అబ్బాయికి స్టోన్స్ ఫామ్ అయినాయి. సార్ ఒక చిన్న డౌట్ నాకు ఇక్కడ ముందే. నేను విన్నది ఏంటంటే ఆ సుంతి చేయించుకున్న తర్వాత అతనికి కొంతకాలానికి ఇన్ఫెక్షన్ వస్తే మొత్తం తీసేశారు అని విన్నాను. అలా కాదు, అయితే మొదలే కట్ అయింది. సర్జరీ టైంలోనే కట్ అయింది. సుంతి చేసేటప్పుడే కట్ అయిపోయింది. అది ఏంటంటే వీళ్ళు ఏదో దాని మీద బ్లీడింగ్ ఆగడానికి, హెవీగా బ్లీడింగ్ అవుతుంది కదా, బ్లీడింగ్ ఆగడానికి పైగా మందులు కానీ ఏదన్నా అట్లాంటివి పెట్టి చేయటం వలన కొంచెం ఇన్ఫెక్షన్తో ఇంకా డ్యామేజ్ అయింది. మేజర్గా ముందు జరగడం అయితే సర్జికల్గానే ఇదే అయింది. దాని తర్వాత అబ్బాయికి 17-18 ఇయర్స్ వచ్చే టైంకి ఏమైందంటే యూరిన్ ఆగిపోయింది. వచ్చే కొంచెం యూరిన్ కూడా ఆగిపోయింది. అది వాళ్ళకి అక్కడ ఏంటో అర్థం కాక అక్కడ ఉండే లోకల్ డాక్టర్స్ ఏం చేశారంటే బీర్జాలకిను మోషన్ వచ్చే పైప్కి మధ్యలోంచి యూరిన్ పైప్ని బయటికి తీసుకొని వచ్చి కిందకి పెట్టేశారు. పెరీనియల్ యూరెథ్రాస్టమీ అంటాము, అంటే మామూలుగా మేము కూడా అప్పుడప్పుడు చేస్తుంటాము. అలాగా బయటికి తీసుకొచ్చి పెట్టేసి వదిలేశారు. సో ఆ సిచ్యువేషన్లో ఆ అబ్బాయి అంటే అది ఆర్టిఫిషియల్గా వేస్తారా సార్? లేదు, యూరిన్ పైప్ నే ఇటు డైవర్ట్ చేస్తారు కదా, బ్లాడర్ లోపల నుంచి బయటకు వచ్చే ఏరియా నుంచి బీర్జాలకి మోషన్ పైప్ కి మధ్యలో తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే డైవర్ట్ చేస్తారు అటు సైడ్ కి, డైవర్షన్ చేసి అలా పెట్టేసి ఆ స్టేజ్ లో వచ్చాడు ఆ బాబు మా దగ్గరికి. మేమన్నీ ఇన్వెస్టిగేషన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ చాలా చేస్తే గానీ మాకు అర్థం కాలేదు అసలు ఏమైంది అనేది. ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఏమి హిస్టరీ ఏం చెప్పరు, అసలు ఏమైందో తెలీదు, ఏం చెప్పరు అన్నమాట. సో అన్నీ మేమే పరీక్షలు చేసుకొని చూసుకొని అంతా తర్వాత అల్టిమేట్గా తన్ని సర్జరీకి అని పోస్ట్ చేశాము. సర్జరీ టైంలో ఏంటంటే ఈ స్టోన్ ఉన్నది, ఆ పెద్ద స్టోన్ ఒకటి టెస్టికల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. అదంతా తీసేసి తర్వాత వాళ్ళు చేసిన యూరిన్ స్టక్ అయిందా సార్? దానికే స్టక్ అయింది. అది వాళ్ళకి అక్కడ తెలియక కింద నుంచి ఓపెనింగ్ చేసేసారు. సో అదంతా మళ్ళీ రిపేర్ చేసుకొని ఆ కింద ఓపెనింగ్ అంతా క్లోజ్ చేసి పైదాకా యూరిన్ పైప్ అది తీసుకొని వచ్చి అప్పుడు ఆర్గన్ ఎక్కడుంది అని చూస్తే ఒక 1 సెంటీమీటర్ ఆర్గన్ ఒకటే ఉన్నది, ఇంకా వేరే ఆర్గన్ అంతా పోయిందనమాట. దాని తర్వాత కార్యక్రమం అంతా మా మధు వినయ్ గారు ప్లాన్ చేసుకొని కొత్తగా మళ్ళీ మేల్ ఆర్గన్ని తయారు చేయడానికి తను ప్లాన్ చేసి అదంతా అప్పుడు తను టేక్ ఓవర్ చేసి
మేము చేసేటప్పటికే ఒక 3-3.5 గంటలు పట్టింది. దాని తర్వాత సర్జరీని తనకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఆ పెనిస్ రీకన్స్ట్రక్షన్ అదంతా తను చెప్తాడు. చెప్పండి ఎలా చేశారు డాక్టర్ గారు? అంటే టోటల్ పెనిస్ రీకన్స్ట్రక్షన్ చేశామండి. తనకు ఎలా? ఒక ఈ పేషెంట్కి అయితే ఫోరామ్ అంటారు, ఫోరామ్ ఫ్లాప్స్ అనేవి ఉంటుంది అనమాట. అంటే ఈ చర్మంలో ఓన్లీ ఒక 3 సెంటీమీటర్స్ విడ్త్ వదిలేస్తాం. ఈ హ్యాండ్కి లింఫెడిమా అంటారు. ఆ లింఫెడిమా రాకుండా, స్వెల్లింగ్ రాకుండా ఉండడానికి 3 సెంటీమీటర్స్ వదిలేసేసి ఓవరాల్ చర్మంతో పాటు చర్మము, కొవ్వు అంతా తీసేసుకుంటాం. అంటే ఓన్లీ మజిల్స్ మిగులుతాయి, మజిల్స్, నర్వ్స్ అవ్వాలి. సో ఫ్లాప్ లాగా తీసుకుంటాం అనమాట. 2 ఆర్టరీస్ ఉంటాయి మనకి చేతికి సప్లై చేసేది. రేడియల్ ఆర్టరీ అని ఉంటుంది, అల్నర్ ఆర్టరీ అని ఉంటుంది. ఒక ఆర్టరీ బేస్ చేసుకొని దాన్ని మొత్తం తీసుకున్నాం అనమాట. సో దాన్ని తీసుకొని దాన్ని అక్కడే మోల్డ్ చేసాం ఒక పెన్ని షేప్ లాగా. సో పేషెంట్ చెయ్యి ఎంత పొడుగు ఉంటుందో ఆర్గాన్ కూడా అంత పొడుగు తయారు చేయొచ్చు. సో దాన్ని తయారు చేసేసి ట్యూబ్ ఇన్ ట్యూబ్ టెక్నిక్ అని ఉంటుంది. సో ఒక పైప్ లోపల ఇంకో పైప్ లాగా. సో మామూలుగా మనం యూరిన్ పోసేటప్పుడు ఆ పైప్ లోపల పైప్ నుంచి యూరిన్ బయటకు వస్తుంది, పైన అంతా స్కిన్ కవర్ ఉంటుంది అన్నమాట. ట్యూబ్ ఇన్ ట్యూబ్ టెక్నిక్ అంటాం దీన్ని. సో అలా చేసేసి ఆర్టరీ, వీన్ ఉంటుంది, నర్వ్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ పెనిస్ ఏ పొజిషన్ లో ఉంటుంది ఆ పొజిషన్ లో పెట్టి పొట్ట దగ్గర ఇప్పుడు ఏ టిష్యూ సర్వైవ్ అవ్వాలి అన్న ఒక ఆర్టరీ బ్లడ్ సప్లై ఉండాలి. బ్లడ్ వెళ్ళాలి, బ్లడ్ రావాలి. సో ఆ సప్లై కోసం మనం తొడ దగ్గర ఇక్కడ బ్లడ్ వెజల్స్ తోటి జాయిన్ చేస్తాం అనమాట. సో మైక్రోస్కోప్ యూస్ చేసి, సర్జికల్ మైక్రోస్కోప్ ఉంటుంది, దాంతో యూస్ చేసేసి బ్లడ్ వెజల్స్ జాయిన్ చేసాం. సో ఆ బ్లడ్ వెజల్ జాయిన్ చేయడం వల్ల రక్త సరఫరా సెట్ అయింది అనమాట. సెట్ అయ్యి ఆ సర్వైవ్ అయింది. నర్వ్స్ కూడా ఈ పెన్నిస్ కి చిన్న స్టంప్ మిగిలింది కదా 1 సెంటీమీటర్, దాంట్లో నర్వ్స్ ఐడెంటిఫై చేసి నర్వ్ టు నర్వ్ జాయిన్ చేసాం. నర్వ్స్ ఉన్నాయి. సో ఆ డార్సల్ పెనల్ నర్వ్స్ అని ఉంటారు. ఈ చేతిలో క్యూటేనియస్ నర్వ్స్ ఉంటాయి. ఈ చర్మం తీసాం కదా, దీన్ని సప్లై చేసే నర్వ్స్ ఉంటాయి మీడియల్ లేటర్. అక్కడికి వెళ్ళేసేసి ఆ డార్సల్ నర్వ్స్ తోటి జాయిన్ చేసాం అనమాట. సో ఆ సెన్సేషన్స్ అనేవి డెవలప్ అవ్వడానికి, పెనల్ సెన్సేషన్ డెవలప్ అవ్వడానికి. సో టైం టేకింగ్ సర్జరీ ఇది. ఎందుకంటే చిన్నవంటే ఒకటే, ఇది పెద్దది, మొత్తం ఈ చర్మం మొత్తం సర్వైవ్ అవ్వాలి కదా. సో ప్రతి ఒక్క వీన్ తీసుకోవాలి, ప్రతి ఒక్క చిన్న వీన్స్ ఉంటాయి అనమాట. అన్ని తీసుకొని జాయిన్ చేయాలన్నమాట. సో అందుకే ఎక్స్ట్రా టైం పట్టింది నార్మల్గా. ఆల్మోస్ట్ రాత్రి మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే నైట్ 12 o'clock దాకా ఆపరేట్ చేస్తా ఉన్నాడు. ఇది ఆల్మోస్ట్ మైక్రో సర్జికల్ అనేది చాలా తక్కువ మంది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. రెండోది ఏంటంటే తిను చాలా బాగా చేస్తాడు. కాంప్లికేషన్స్ చాలామంది చేసి మళ్ళీ రివిజన్లు అని మధ్యలో చేసిన తర్వాత రెగ్యులర్గా చూసుకుంటా మధ్యలో బ్లడ్ సప్లై ఆగిపోతే మళ్ళీ కరెక్షన్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లక్కీగా ఈ పేషెంట్కి అట్లా కాకుండా స్మూత్గా అది టేకప్ అయిందనమాట. డాక్టర్ గారు నాకు చిన్న డౌట్ మధు వినయ్ గారు, అదేంటంటే ఇప్పుడు మీరు ఆర్గాన్ని రెడీ చేశారు కదా, అది ఎన్ని రోజుల ముందు రెడీ చేసి పెట్టారు? ఆ రోజే అండి, సేమ్ ఆ రోజే ఫ్లాప్ తీసుకొని దాన్నే మోల్డ్ చేసేసి దాన్ని తీసుకొచ్చేసి ఈ మైక్రోసర్జరీ టెక్నిక్ తోటి జాయిన్ చేసేసాం అనమాట. ఈ చర్మం అంతా ఇక్కడ చర్మం కవర్ ఇవ్వాలి కదా, కాస్మెటిక్లీ ఇది కూడా మనం కేర్ తీసుకోవాలి. ఇదేం చేస్తామంటే నార్మల్ గ్లూటియల్ రీజన్స్ ఉంటాయి కదా, బటక్స్ ఉంటాయి, బటక్స్ కింద కరెక్ట్గా ఎంత చర్మం అయితే కావాలో హాఫ్ లాగా తీసుకొని ఆ బటక్స్ కింద నుంచి చర్మం తీసుకునేసి అక్కడ కుట్లు వేసేసాం. సో తనకి బటక్స్ కింద ఒక చిన్న స్కార్ లాగా ఉంటుంది అంతే. చేతి మీద అది తెచ్చి ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు హీల్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్. తన హ్యాండ్ యాక్టివిటీ నార్మల్ ఉంది, ఎట్లాంటి స్వెల్లింగ్ లేదు, ఎట్లాంటి ఫంక్షన్ లాస్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ నార్మల్. స్కార్ కూడా అంతే కనిపించట్లేదు అన్లెస్ చూస్తే తప్ప, పర్టికులర్ గా చూస్తే తప్ప ఇట్ ఈస్ లుక్స్ నార్మల్ ఓన్లీ. మరి ఇప్పుడు మీరు అక్కడ నుంచి కొంత మజిల్ తీశారు కదా? మజిల్ లేదండి, ఏం తీశారు? స్కిన్ కింద ఉన్న ఫ్యాట్, దాంతోపాటు నర్వ్స్, బ్లడ్ వెజల్స్. అదే తీశారు కదా మొత్తానికి కొంత పార్ట్. అయితే ఇప్పుడు ఆ తీసిన పార్ట్ ఎలా అతనికి రికవరీకి ఎన్ని రోజులు పడుతుంది? అది ఒక 2 weeks లో హీల్ అయిపోతుందండి కంప్లీట్గా. చర్మం పెట్టాం కదా, ఆ చర్మం అతుక్కునేసి 10 days లో అంతా 2 weeks లో నార్మల్ అయిపోయింది. అంటే లోపల ఉండే మెయిన్ మజిల్స్ కానీ ఆర్గన్స్ అవన్నీ ఏం తీయమండి, ఓన్లీ పైన చర్మం కింద ఉండే కొవ్వు, ఫ్యాట్ రావడానికి మళ్ళీ 2-3 weeks అంతే, వచ్చేసి నార్మల్ అయిపోతుందా? అంటే నియర్ నార్మల్ షేప్ వచ్చేసి అది ఇప్పుడు కొంచెం కొద్దిగా ఉంటుంది, బట్ నాట్ యాజ్ థిన్ గా ఉంటుందా? ఇప్పుడు థిన్ గా ఉంటుంది, డిఫిగరింగ్ గా ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా పేషెంట్ 1 year అయిపోయింది. ఇనిషియల్ గా అనిపించేది థిన్ ఉంది కంపేర్ చేసుకుంటే, బట్ నౌ మోస్ట్లీ నియర్ నార్మల్ గానే. ఇప్పుడు మీరు చేసి ఎంత కాలం అయింది సర్జరీ? 1.5 year పైన అయిందండి. ఫస్ట్ సర్జరీ చేసి 1.5 year అయింది. సో మనం సెకండ్ మళ్ళీ ఏం చేశారు? ఇంప్లాంట్స్. అంటే దాని తర్వాత మామూలుగా ఏమవుతుంది అంటేమో ఈ యూరిన్ పైప్ ఏదైతే తయారు చేస్తారో అందులో ఒక్కొక్కసారి హోల్స్ పడతాయి. అదంతా మళ్ళీ హోల్స్ పడితే దాన్ని రిపేర్ చేసాము. తర్వాత యూరిన్ పైప్లో ఏదైతే స్టోన్ ఇరుక్కొని ఉండిందో అక్కడ బాగా ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉండినాయి.
యూరిన్ పైప్కి కొత్తగా మనం తయారు చేసిన అంగానికి మధ్యలో ఉండే ఏరియా కూడా మళ్ళీ బ్లాక్ అయిపోయింది అనమాట. దాన్నంతా కూడా మళ్ళీ రెక్టిఫై చేసాం. సో ఇవన్నీ మనకి రెక్టిఫై అయ్యి కరెక్ట్గా ఉంది, తను అంగం టిప్పులోంచి బాగా యూరిన్ పాస్ చేస్తున్నాడు అని దానికోసం వెయిట్ చేస్తాం అన్నమాట. కాంప్లికేషన్ అనేది మళ్ళీ రాకూడదు అని. ఇదంతా అయిన తర్వాత మరి తను సంసార జీవితానికి పనికి రావాలంటే మళ్ళీ ఎరెక్షన్స్ కావాలి కదా. దానికి ఏంటంటే మళ్ళీ లాస్ట్ మొన్న 1 month బ్యాక్ దాని లోపల సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. రాడ్స్ లాంటివి ఉంటాయి, లాంగ్ రాడ్స్, సిలికాన్ రాడ్స్. అవి మళ్ళీ అమర్చాం. మల్టిపుల్గా అట్లా సర్జరీస్ చేసుకుంటే తను రికవర్. ఫైనల్ సర్జరీ రీసెంట్గా చేశారు. ఈ ఇంప్లాంట్స్ అనేవి లాస్ట్లో మొన్న 1 month బ్యాక్ ఫిట్ చేసి సెట్ అయిపోయినాయి ఇప్పుడు అవి. అది కూడా సైజుని బట్టి మనం ఇంప్లాంట్స్ 1 కానీ 2 కానీ పెడుతుంటాము. దీనికి 2 ఇంప్లాంట్స్ పట్టినాయి. సో 2 ఫిట్ చేసి సెట్ చేసాం అనమాట. సో నా ఇప్పుడు ఈ కెన్ ఈవెన్ మ్యారీ అండ్ హ్యావ్ నార్మల్ లైఫ్, చిల్డ్రన్ అంతా. అదే అడగబోతున్నానండి. మరి పిల్లలు అదంతా కూడా ఇక ఏం ప్రాబ్లం ఉండదా? ఇప్పుడు బాగానే ఉంటుందండి, బికాజ్ అంతా సెట్ చేసాం కాబట్టి నౌ ఈజ్ గుడ్ ఫర్ మ్యారీడ్ లైఫ్. అంటే ఈ చిన్న ఏజ్ అవ్వటం వల్ల ఇవన్నీ సెట్ చేయగలిగారా, లేకపోతే ఏ ఏజ్లోనైనా ఇలా చేయొచ్చా? ఏజ్లోనే చేయొచ్చండి, అంటే అన్లెస్ 70 years పైన అలా కాదు, మరి అంత ఏజ్ కాదు, 40-50 వరకు కూడా అట్లా చెయ్యొచ్చు. ఇతను మీరు చెప్పిన అతను 17-18 years కదా, చాలా తక్కువ ఏజ్. సో ఇంకా కొంచెం పెద్దవాళ్ళైనా కొన్ని ఏమంటారు యాక్సిడెంట్స్లో ఇలాంటివి చూస్తుంటామండి. చాలా మేజర్ యాక్సిడెంట్స్లో, పెద్ద పెద్ద లారీ యాక్సిడెంట్స్ అలాంటి వాటిలో చూశాను నేను. చేయొచ్చండి, అంటే పేషెంట్ లాంగ్ సర్జరీస్కి అనస్థీషియాకి ఫిట్ ఉన్నారు అంటే ఎక్కువ కంట్రోల్, అన్ని కంట్రోల్లో ఉన్నాయి, డయాబెటీస్ అట్లా ఉన్నప్పుడు చేయమంటే అవన్నీ కంట్రోల్లో తీసుకొచ్చి తర్వాత సర్జరీకి తీసుకెళ్తాం అనమాట. సో తన ఫిట్నెస్ అన్ని చెక్ చేస్తాం, కార్డియాక్ ఫిట్నెస్ అంతా ఉంది అంటే దెన్ వీ విల్ గో ఫర్ సర్జరీ. సర్జరీ లాంగ్ అవర్స్ పడుతుంది కదండి, సో బాడీ ఫిట్గా ఉండాలన్నమాట. సో అన్నిటి చూసుకొని దెన్ వీ గో ఫర్ సర్జరీ. అంటే ఇప్పుడు పెనల్ క్యాన్సర్ కేసెస్ కామన్, యంగ్ ఏజెస్లోనే కామన్ ఉంటాయి పెనల్ క్యాన్సర్స్ అని. సో వాళ్ళలో పినెక్టమీ చేసేస్తారు, పెనిస్ తీసేయడం అంటే. సో వాళ్ళందరికీ ఇది ఒక హోప్ అనమాట. సో వీ కెన్, సో అన్ని రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీ కెన్ రీకన్స్ట్రక్ట్ అండ్ యూ కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అలా అప్పటితో అయిపోయింది నాకు అని ఉండాల్సిన అవసరం లేదండి. అందుకే అడిగానండి. మన దేశంలో ఏంటంటేనమ్మా ఇట్లాంటివి, అంటే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ముస్లిమ్స్ కూడా అందరూ సర్కంసిషన్కి వాళ్ళు డాక్టర్స్ దగ్గరికే వెళ్ళి చేయించుకుంటున్నారు. ఎక్కడో డీప్ విలేజెస్లో అట్లాంటి చోట మేబీ ఇంకా వెళ్తున్నారేమో కానీ రిలీజియస్ దాని గురించి, అదర్వైజ్ హాస్పిటల్స్లోనే వచ్చి చేయించుకుంటున్నారు. అవునా? ఓకే. మన దగ్గర మేజర్గా ఇట్లాంటి కేసులు ఎప్పుడు చూస్తామంటే ఈ మన దేశంలో పినైల్ క్యాన్సర్, అంటే సరిగ్గా క్లీన్లీనెస్ లేకపోవటం వల్ల అంగానికి క్యాన్సర్ వస్తుంది, పురుషాంగానికి క్యాన్సర్ వస్తుంది. దానికి పురుషాంగం పూర్తిగా తీసేస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి మోర్ దెన్ హాఫ్ కట్ చేసేయాల్సి వస్తుంది, చిన్న స్టంపే మిగులుతుంది అనమాట. అట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఈ సర్జరీస్కి ఎలిజిబుల్గా ఉంటారు. ఇంకొకటి ఫ్యాక్టరీస్లో మిషనరీ ఆపరేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి లాగేస్తూ ఉంటుంది. కొంతమందికి జుట్టు లాగేస్తుంది, కొంతమందికి ఈ పెనిస్ని సడన్గా లోపలికి లాగేయటం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనకి ఈ పర్టికులర్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది అంటే ఆర్టిఫిషియల్గా పెట్టింది కాబట్టి చాలా ఎక్కువ పెయిన్ ఉండటం, చాలా ఎక్కువ కాలం సఫర్ అవటం అట్లా ఏమన్నా ఉంటుందండి? అలా ఏం లేదండి. ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియల్ తన జన్మం తనకే కదండి. సో అదే ఏదైనా ఆర్టిఫిషియలే కదా, అంటే సో రిజెక్షన్ అట్లాంటివి ఏమి ఉండవు, బాడీ రిజెక్షన్ అట్లాంటివి ఉండవు, ఫారిన్ బాడీ టైప్ కాదు, అలా కాదు. సో తన బాడీ నుంచి తనకే కాబట్టి రిజెక్షన్ రిస్క్ ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం సర్జరీ చేసినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అనేవి సరిగ్గా పనిచేసేటట్టు సర్జరీ చేసుకోవాలి. సో కరెక్ట్ మనం సర్జరీ అయిన ఇమీడియట్గా 24 to ఒక 2 to 3 days వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సో ఆ బ్లడ్ వెజల్స్ ఏమైనా బ్లాక్ అవుతున్నాయి అయితేనే వెంటనే సర్జరీ తీసుకొని రీటేక్ చేయడానికి అనమాట. సో అలా ఛాన్సెస్ రేర్లీ వస్తాయి. ఒక 100 సర్జరీస్ వేసామంటే ఒక 4 to 5 cases అట్లా రీడూ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బట్ ఈ పేషెంట్ అయితే అలా అవ్వలేదు. సో హీ వాజ్ వెల్ అండ్ ఫైన్ అనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకొని చేస్తాం కాబట్టి రిజెక్షన్ అవన్నీ ఏమి ఉండవు. ఇంకా అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, నార్మలే ఉండొచ్చు. మళ్ళీ అతనికి ఏమన్నా వేరే ఇష్యూస్ కానీ లేకపోతే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది? సర్జరీ అయిన తర్వాత కొద్దిగా సార్ అన్నట్టు ఫిస్టులాస్ రావడం, అంటే హోల్స్ పడడం కానీ అవి కామన్గా చూస్తాము.
బట్ అవన్నీ ట్రీటబుల్ అండి. సో అవునా? ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్ ముందే, సో ఈ రిస్క్ ఉంటుంది, ఇట్లా హోల్స్ పడే రిస్క్ ఉంటుంది అవన్నీ. సో అవన్నీ సీల్ చేసేస్తాం, సర్జరీస్ ఉన్నాయి దానికి, సీల్ చేసేస్తామండి. సో విత్ ఇన్ 1 yearలో ఎవ్రీథింగ్ విల్ బి సెట్ ఆల్రెడీ. ఆ నర్వ్స్ జాయిన్ చేస్తాం కదా, సెన్సేషన్స్ డెవలప్ అయిన తర్వాత వెయిట్ చేస్తాం, 6 months to 1 year వరకు వెయిట్ చేస్తాం. ఆ పేషెంట్కి ఆ సెన్సేషన్ డెవలప్ అయిన తర్వాత ఇంప్లాంట్ అనేది పెడతాం. మాకు ఇన్ఫెక్షన్ ఏం లేదు, రిస్క్ లేదన్నప్పుడు ఇంప్లాంట్స్ పెడతారు. ఇక 1 year తర్వాత వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావు, వచ్చినా 1 year లోపే వస్తాయి. అంటే అంతసేపు కావాలనే వెయిట్ చేస్తాం, ఇంప్లాంట్స్ పెట్టకుండా కావాలనే వెయిట్ చేస్తాం అనమాట, అంతా నార్మల్ అయింది అని. అండ్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇంక వేరే సర్జరీస్ చేయటం కష్టం, ఇంకేం చేయలేరు. అందుకని ముందే అంతా నార్మల్ అయింది అని అనుకుంటే గానీ ఇంప్లాంట్స్ పెట్టాం. రైట్ సార్. ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత కూడా ఏమన్నా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్, ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమన్నా ఉంటే ఇంకేముండదు. ఇంప్లాంట్ ఈజ్ అ ఫారెన్ బాడీ కదా, అందుకే ఇన్ఫెక్షన్ రాకుండా చాలా కేర్ఫుల్గా చూసుకొని యూరిన్లో అంతా టెస్టులు చేసుకొని కల్చర్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ బాగుందన్నప్పుడే పెడతాం అన్నమాట. ఓకే, నేను అనేది అయిపోయిన తర్వాత సార్. అయిపోయిన తర్వాత కూడా అంటే ఈ ఇంప్లాంట్స్ ఇరోడ్ అవుతాయంటారు, బయటికి గుచ్చుకొని బయటికి రావచ్చు ఒక్కొక్కసారి. అందుకని ఏం చేస్తామంటే కొంచెం స్మాలర్ సైజే పెడతాం. ఓకే ఓకే. నార్మల్ పెన్నిస్లో కూడా కొంతమందికి డయాబెటీస్ వలన వాళ్ళకి ఇంపార్టెన్సీ వచ్చితే వాళ్ళకు కూడా ఈ ఇంప్లాంట్స్ పెడతాం అనమాట. అక్కడే వాటి నుంచే వీళ్ళకి కూడా తయారైనవి. ఓకే. సో మేల్స్లో మామూలు వాళ్ళకి ఏంటంటే మంచి సైజ్ పైదాకా చూసి ఇంప్లాంట్ పెడతాము, వీళ్ళకి కొంచెం చిన్న సైజ్ పెడతాం, బికాస్ అంత టఫ్ ఉండదు కదా, టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. సో ఇంకా లైఫ్లో ఏమీ ప్రాబ్లమ్స్ రావు అతనికి, నార్మల్గానే ఉంటాడు అందరిలాగే, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలా, అట్లా ఏం లేదా? అంటే ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రావండి, అంటే ఈ బాబుకి స్పెషల్ ఎందుకంటే విండోస్ అంత స్టోన్స్ బ్లాక్ అయిపోయి వచ్చినాయి కాబట్టి, నార్మల్ వాళ్ళకి అవన్నీ ఉండవు కదా, విల్ బి ఓకే. ఇంకా ఈ మధ్యలో కొత్త ట్రెండ్ ఏంటంటే ఫీమేల్స్ మేల్స్ కింద కన్వర్షన్ చాలా జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా ఈ సర్జరీస్ చేస్తుంటారు. ఫీమేల్ వాంట్స్ టు బికమ్ ఏ మేల్, ఎక్కడి నుంచైనా ఆర్గన్ తయారు చేయాలి కదా. అవును అవును సార్, నిజమేనా అండి? అట్లా కూడా అవుతుంది. ట్రాన్స్జెండర్ చేంజ్ సర్జరీస్ ఉంటాయండి. సో దాంట్లో జెండర్ చేంజ్ సర్జరీస్లో సో దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ అనమాట. సో అంటే మోర్ కామన్ ఇస్ మేల్ టు ఫీమేల్. ఫీమేల్ టు మేల్ అనేది రేర్గా వస్తారు. ఓహో, మేల్ టు ఫీమేలే ఎక్కువ ఉంటుంది. సో ఫీమేల్ టు మేల్ తక్కువ. అదే ఈజీ ఏమో రెండిట్లో కదండి, కంపేర్ చేసిన చాలా ఈజీ కదా. అదే కానీ వాళ్ళకు కూడా మరి అంటే ఫీమేల్ అయినప్పుడు బ్రెస్ట్ అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఆగ్మెంటేషన్ చేస్తామండి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తాము. సో దట్ ఈస్ సింపుల్ యాక్చువల్లీ. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఇస్ సింపుల్ వన్. ఇప్పుడు దీంతో కంపేర్ చేసి అది సింపుల్, అది 1.5 hours అయిపోయి సర్జరీ అది. సో దట్ ఈస్ సింపుల్. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అనేది మేల్ టు ఫీమేల్ కామన్. ఈ జెనిటల్ సర్జరీస్ అనేది కొద్దిగా అది కష్టం. జెండర్ సర్జరీస్, జెనిటల్ సర్జరీస్ అండి, ఇప్పుడు పెనిస్ ఇవన్నీ కూడా కొద్దిగా టైం టేకింగ్ అనమాట. సో 1-2 sessions అలా స్ప్లిట్ చేసి చేస్తారు. ఓకే, సింగిల్ దాంతో అవ్వదు అంటే ఉంటుందని, అంటే ఫస్ట్ చేస్తాము, తర్వాత టచ్అప్స్ ఉంటాయి. సో అప్పుడు కూడా యూరాలజిస్ట్తో పని ఉంటుందా అండి? టీమ్ వర్క్ అండి. సో టీమ్ వర్కే, అంటే మెయిన్లీ యూరిన్ పైప్ ని కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఏ జెండర్ నుంచి ఏ జెండర్కి మారినా కూడా యూరినరీ ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ ఏం రావు కదండి. మీరు యూజువల్గా ఎవరు ఎక్కువ మారుతుంది చూస్తుంటారు? మేల్ టు ఫీమేల్ ఎక్కువ. మేల్ టు ఫీమేల్ ఇండియాలో ఫీమేల్ టు మేల్ తక్కువ. అంటే మన సోషల్ కన్స్టెన్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఈవెన్ దే వాంట్ బట్ ఈ సోషల్ కన్స్టెన్స్ వల్ల అవ్వదు. అబ్రాడ్లో అంతా ఇది కామన్, ఫీమేల్ టు. అంటే మాస్టెక్టమీ చేసుకుంటారు అనమాట. బ్రెస్ట్ సేమ్ చిన్న ఇన్సిజన్ ఇచ్చేసేసి బ్రెస్ట్ టిష్యూ మొత్తం తీసేస్తాము. సో మన టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ ఇస్తారు. సో ఈ రకంగా విత్ సప్లిమెంట్ ఏదైనా న్యాచురలే కదండి. ఇది అన్యాచురలే నిజం చెప్పాలంటే. కానీ దానివల్ల నా డౌట్ ఎందుకు అడిగానంటే ఇంత డెప్త్, తర్వాత ఫ్యూచర్లో వేరే రకాలైన ప్రాబ్లమ్స్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనేది పాయింట్. అంటే సర్జరీ అయినప్పుడు ఈ రిస్క్స్ అన్నీ ఉంటాయండి. ఒకసారి సర్జరీ సెట్ అయిపోయింది, హీల్ అయిపోయింది అన్న తర్వాత ఏముండవు. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ విషయంలో కూడా ఇంకేముండదు. మంచి సర్జరీని చేశారు. నాకు తెలిసి ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అనాలి. ఇలాంటి కేసు రేరే కదా. ఎప్పుడన్నా చేశారా అండి మీరిద్దరు లైఫ్లో? ఈ మీ అంటే వైద్య చరిత్రలో ఏమో నాకు తెలియదు కానీ మీ వృత్తిలో ముందు మా దగ్గరికి ఎలా ప్రజెంట్ అయ్యారంటే పెన్నిస్ కట్ అయిపోయి, పెన్నిస్ సమ్ అసాల్ట్స్ కేసెస్, పెన్నిస్ కట్ చేసేవాళ్ళు, వాళ్ళు ప్రజెంట్ అయ్యారు. వాళ్ళకి చేసాం, అంటే అతికిచ్చేయడమే కదా. సో మైక్రోస్కోప్లో అన్ని బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అన్ని జాయిన్ చేసేసి చేసాం. సో ముందు చేసిన పేషెంట్కి పెళ్ళిళ్ళు అయ్యాయి, దే ఆర్ డూయింగ్ వెల్. అలాంటి పేషెంట్స్ ఇది మొత్తం తయారు చేయడం
అది మొత్తం తయారు చేయడం ఫస్ట్ టైం. నాకు తెలిసి హైదరాబాద్లో ఫస్ట్ టైం ఏమో అండి. నేను చేసినప్పుడు వెన్ ఐ డిస్కస్ విత్ మై పీర్స్ అండ్ కొలీగ్స్ అందరూ ఉంటారు కదా సీనియర్స్ వాళ్ళు, దే సెడ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం. అదే మరి ఇండియాలో ఎప్పుడన్నా చూసారా పోనీ? అట్లీస్ట్ మీరు డాక్టర్స్గా తెలుస్తాయి కదా, మీకు సంబంధించి అన్నీ ఉంటాయి, జర్నల్స్ ఉంటాయి, అన్నీ తెలుస్తాయి మీకు. అంటే మా యూరాలజిస్ట్ బాంబేలో ఒకళ్ళు, ఢిల్లీలో ఒకళ్ళు ఓన్లీ దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. బట్ వెరీ ఫ్యూ, ఓన్లీ వన్ I know 1-2 cases. I know one doctor. ఓన్లీ one doctor in Bombay and one in Delhi. చేశారంటున్నా సార్ వాళ్ళు అంతకుముందు? అంటే ఇట్లాంటి కేసెస్ కాదు, వాళ్ళు ఎక్కువ ఇప్పుడు పర్టికులర్ ఇలాంటిది చేశారా అని అడుగుతున్నా. అంటే జెండర్ కన్వర్షన్స్ అవి చేస్తారు, అవి కామన్ అయిపోయింది కదా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు. బట్ ఇట్లాంటిది ఏదో అతనికి యాక్సిడెంటల్ గా ప్రాబ్లమ్ అయ్యి హెల్త్ ఇష్యూ అయ్యి ఇట్లా డెవలప్ చేసి చేసింది చూసారా? ఇట్లాంటిది లేదు, ఎక్కువ జెండర్ కన్వర్షన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అరుదైన కేసు, అందులోనూ ఇండియాలోనే నాకు తెలిసి ఫస్ట్ కేసు అయి ఉండాలి. క్లెయిమ్ చేయలేమండి, బట్ ఎనీహౌ మన హైదరాబాదు హెల్త్ హబ్ మన అందరం వింటుంటాం. అది ఆ హెల్త్ హబ్ని ఇంకొకసారి మళ్ళీ మీరు ఈ లెవెల్లో పై వరకు తీసుకొచ్చి చూపించారు మీరిద్దరు కూడాను. ఆల్ ది వెరీ బెస్ట్ డాక్టర్ గారు. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెతుక్కునే పరిస్థితి లేకుండా హైదరాబాద్లో మీరిద్దరే కనిపిస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.